హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు దడ పుట్టిస్తున్నాయి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవ్ బస్తీలో బుచ్చమ్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురికి ఇచ్చిన ఇంటిని కూల్చివేస్తామని హైడ్రా అధికారులు నోటి మాటతో చెప్పడంతో మనస్తాపం చెంది బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుంటే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. కుక్కట్పల్లి శేషాద్రి నగర్ దగ్గర మాకు నోటీస్ ఇవ్వలే, కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు. మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితమే కొన్నారు. 30 ఏళ్ళ క్రితమే తెలంగాణ పొద్దుందాకా కష్టం చేసి కొన్నారు వాళ్ళు. మాకు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేకుండే, కష్టపడి సంపాదించి బిడ్డలు ఆడపిల్లలని వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రు. ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో, నా పిల్లల